ఆయన ఒక ప్రభుత్వ శాఖలో కీలక ఉద్యోగి. విధుల కోసం ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను దుర్వినియోగం చేస్తున్నారు. అత్త సొమ్ముకు హక్కుదారుడన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య కూడా ప్రభుత్వ సౌకర్యాలను అనుభవిస్తున్నారు. అంటే ఆయన వాడకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ అధికారి ఎవరు? ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? పోలీస్ శాఖలోని ఇంటెలిజెన్స్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ఆఫీసర్గా రామ్దేవ్ రెడ్డి ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఆయనకు కేటాయించిన వాహనాన్ని సొంత అవసరాలకు వాడుకోవడమే కాకుండా తన భార్య కూడా పర్సనల్ పనులకు ఉపయోగించుకుంటోంది. స్విఫ్ట్ డిజైర్ TS09 PA 3033 నెంబర్ గల ప్రభుత్వ వాహనాన్ని రామ్దేవ్ రెడ్డి భార్య తన ఆఫీస్ పనుల కోసం వాడుకుంటోంది. ఇంటి నుంచి ఆఫీస్కు తరచూ రాకపోకలు కొనసాగించడమే కాకుండా మరో అడుగు ముందుకు వేశారు. అదే కారుకు నంబర్ ప్లేట్ మార్చి TZ09 BM 1576 గల మరో ప్రైవేట్ నెంబర్తో కారును వాడుతున్నారు. కాకి చొక్కా వేసుకున్నాం కదా, మనకు ఎవరు ఎదురులేదు అన్న చందంగా ఫ్రాడ్ పనులు చేస్తూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు అధికారి రామ్దేవ్ రెడ్డి. ఆ అధికారి లీలలు అంతటితో ఆగలేదు. ఆయనకు అటాచ్ చేసిన కింది స్థాయి హోంగార్డ్స్ ను ప్రభుత్వ పనులకు వాడకుండా పాలేరు మాదిరిగా వాడేస్తున్నారు. రామ్దేవ్ రెడ్డి తుర్కయాంజల్ రాగన్గూడలోని లక్ష్మీ మెగా టౌన్షిప్ లో ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ పనులకు కూడా ప్రభుత్వం అటాచ్ చేసిన హోంగార్డ్స్ సంపత్ రెడ్డి, మల్లేష్ తో పాటు కొంతమందిని కూలీల మాదిరిగా పనిచేస్తున్నాడు. మరోవైపు ఆ అధికారి ఇంట్లో ఫంక్షన్లకు కూడా హోంగార్డ్స్ తో పనులు చేయిస్తున్నాడు. ఎవరైతే తన మాట వింటారో వారు విధులకు హాజరు కాకున్నా పూర్తి వేతనం వచ్చే విధంగా సహకరిస్తాడు. ఆయన చెప్పిందల్లా చేస్తే సరి, లేదంటే మాట విని కింది స్థాయి ఉద్యోగులకు హోంగార్డ్స్కు నరకం చూపించడమే ఆయన స్పెషాలిటీ. అందుకు ఉదాహరణే శ్యామ్ కుమార్ యాదవ్ అనే ఉద్యోగికి నో వర్క్ నో పే అంటూ శాలరీ కట్ చేశాడు. శ్యామ్ కుమార్ యాదవ్ తన తల్లి చనిపోవడంతో పెద్ద కర్మ వరకు 11 రోజులు సెలవు పెట్టి వెళ్లాడు. దీంతో 11 రోజులు నో వర్క్ నో పే అంటూ వేతనంలో కోత పెట్టాడు. కానీ అదే రామ్దేవ్ రెడ్డి డ్రైవర్ వై రవి తన ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ 25 రోజులు సెలవు పెట్టి వెళ్లినా పూర్తి వేతనం వచ్చేలా చేశాడు రామ్దేవ్ రెడ్డి. ఈ ఒక్క ఉదాహరణే చాలు ఆయన ఎంత పక్షపాతం చూపిస్తాడో అని చెప్పడానికి. పైగా రామ్దేవ్ రెడ్డి డ్రైవర్ వై రవి కూడా హోంగార్డ్స్ పై హవా చెలాయిస్తాడు. ఇంత అరాచకాలకు పాల్పడుతున్నా కూడా రామ్దేవ్ రెడ్డిపై ఎందుకు చర్యలు లేవు అంటే, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డి CC ఏవిఎన్ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. ఏవిఎన్ రెడ్డి అండదండలతోనే రామ్దేవ్ రెడ్డి ఇంతలా రెచ్చిపోతున్నాడని హోంగార్డులు ఆరోపిస్తున్నారు. ఇదే ఉద్యోగి 2 నెలల క్రితం CC ఏవిఎన్ రెడ్డి ఇంటికి హోంగార్డ్స్ తో సున్నం వేయించినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే తవ్వే కొద్ది బయటపడుతున్నట్లు ఉంటుంది ఆయన వ్యవహారం. రామ్దేవ్ రెడ్డి అరాచకాలతో ఆయన చెప్పు చేతల్లో బతకలేక చాలా మంది హోంగార్డ్స్ తమ ఉద్యోగానికి రాజీనామా చేశారని చెబుతున్నారు. ఇంతటితో ఆగకుండా పోలీస్ శాఖలో కాకిలే పెట్రోల్ దొంగలుగా మారిన వ్యవహారం కూడా బయటపడుతోంది. ఇంటెలిజెన్స్ ఆఫీస్లోని సెల్లార్లో పార్క్ చేసిన జీపులు, కార్లు, బైక్ల నుంచి పెట్రోల్ను హోంగార్డ్స్ దుర్గాప్రసాద్, వేణులతో దొంగతనంగా తీయించి రామ్దేవ్ రెడ్డి తన వాహనంలో వేయించుకుంటున్నట్లు డిపార్ట్మెంట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సిబ్బంది సొంత వాహనాల మీద విధులకు రావాలంటేనే జంకుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని హోంగార్డులు వాపోతున్నారు. తను ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్న రామ్దేవ్ రెడ్డి అసలు ఎవరంటే 1992 బ్యాచ్ కు చెందిన AR కానిస్టేబుల్. అక్కడి నుంచి ప్రమోషన్ పొంది ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. 10 ఏళ్లుగా ఇదే పోస్టింగ్ లో కొనసాగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ గా ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మీద ఫిర్యాదు చేయాలంటేనే హోంగార్డులు వణికిపోతున్నారు.
రామ్దేవ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.